లో ఏమాత్రం మార్పు రాలేదు. స్వదేశంలోనే కాదు ఆస్ట్రేలియా టూర్లోనే అదే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ తొలి టెస్టులో తక్కువ స్కోర్కే ఆల్అౌట్ అయింది. ఇక ఒక్కరంటే ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. క్రీజ్లో నిలదొక్కునే సమయంలో ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు. ఫోర్త్ టెస్టులో టీమిండియా బ్యాటింగ్ పేలవంక ఉంది. ఇక 150 రన్స్కే ప్యాకప్ అయింది. ఇక టాస్ గెలిచే బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆసీస్ బౌలర్ల ధాటికి క్రీజ్లో ఎక్కువసేపు నిలవలేకపోయారు. వికెట్లపై నుంచి వచ్చే బాల్ను సమర్థవంతంగా ఎదుర్కోలేక చేతులెత్తేశారు. రోహిత్ శర్మ లేని లోటు ఈ మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది. తాత్కాలికంగా కెప్టెన్ బుమ్రా బ్యాటింగ్ ఎంచుకున్నా భారీ స్కోర్ చేయలేకపోయారు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. 59 బాల్స్ ఎదుర్కొని 41 రన్స్ చేశాడు. రిషబ్ పంత్ కాస్త పోరాటం చేసినా ఎక్కువసేపు క్రీజ్లో నిలదొక్కుకోకపోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక కేఎల్ రాహుల్ 27 రన్స్ మాత్రమే చేశాడు. మిగతా ప్లేయర్స్ దారుణమైన ఆట తీరును కనబర్చారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లో హెజల్వుడ్ 4 వికెట్లు పడగొట్టారు. స్కాట్ మార్ష్ కమిషనర్కు తలా 2 వికెట్లు లభించాయి. ఇక పిచ్ మీద ఉన్న గ్రాస్ను ఉపయోగించుకుంటూ ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చిపోయారు. బంతి బౌన్స్ అవుతుండటంతో భారత బ్యాటర్లు ఆడేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఓపెనర్ బ్యాట్స్మెన్ యశ్వేంద్ర జైస్వాల్ డౌకౌట్ అయ్యాడు. అనంతరం క్రేజ్లోకి వచ్చిన పకెట్కల్ 23 బాల్స్ ఆడినా ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కేవలం 5 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయాడు. ఇక మరో ఎండ్లో కేఎల్ రాహుల్ ఓపికగా ఆడాడు. బంతిని చక్కగా మిడిల్ చేస్తూ రన్ సాధించాడు. అయితే థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా పెవిలియన్కు చేరాడు. ధ్రువ్ జురేల్ 11 రన్స్ మాత్రమే చేశాడు. బంతి బౌన్స్ అవుతున్న అందుకు తగ్గట్టుగా ఆడలేకపోయాడు. ఇక వాషింగ్టన్ సుందర్ 4 రన్స్ చేసి అలా వచ్చి ఇలా పెవిలియన్ కు చేరుకున్నాడు. ఒక దశలో భారత్ 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలు పడింది. అయితే ఈ సమయంలో డబ్ల్యూ ప్లేయర్ నితీష్ రెడ్డి, రిషబ్ పంత్ విరోచితంగా పోరాడాడు. వీరిద్దరి పోరాటంతోనే భారత్ 100 పరుగులు మార్కును దాటింది. అయితే పంత్ అవుట్ అయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. 150 రన్స్ వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ కూడా తడబడుతుంది. పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా మారిన అదే విధంగా టఫాటఫా వికెట్లు పారేసుకుంది. 5 వికెట్లను తక్కువ స్కోర్కే సమర్పించుకుంది. నిప్పులు చెరిగే బౌలింగ్తో బుమ్రా కంగారు పెట్టిస్తున్నారు.